వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలి. కలెక్టర్ రాజకుమారి గనియా. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నంద్యాలలో విద్యార్థులతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ. నంద్యాల మెడికల్ కాలేజీలో ప్రశ్నపత్రాల గందరగోళం. 15 నిమిషాల తర్వాత తప్పిదం గుర్తింపు. నూనేపల్లి మార్కెట్ యార్డు పరిరక్షించాలి. అఖిలపక్ష ఐక్య వేదిక డిమాండ్. ఎరువులు కొంటే తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరప్రసాద్. నిర్వహణ లేక నంద్యాల ఓపెన్ జిమ్లో నిర్వీర్యం. పరికరాల మరమ్మతులకు స్థానికుల డిమాండ్. రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి లోక్ అదాలత్తో పరిష్కరించాలి. దళిత క్రిస్టియన్లపై వివక్ష దాడులు పెరుగుతున్నాయి. కేవీపీఎస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆందోళన. అవుకు రిజర్వాయర్కు 1 టీఎంసీ నీటి విడుదలపై రాజకీయ రగడ. కాటసానిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఘాటు విమర్శలు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు మట్టి వినాయక విగ్రహాలను వినియోగించేలా విస్తృతంగా అవగాహన కల్పించాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా వినాయక చవితి ఉత్సవాలు విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా తెలిపారు. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ నిమజ్జనపై జిల్లా ఎస్పీ సునీల్ చారాన్, డిఆర్ఓ రాము నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. 2024-2025 సంవత్సరాల్లో చేపట్టిన విధంగానే ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలు నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నందున గత అనుభవాలను పరిగణలోనికి తీసుకుని మరింత సమర్థవంతంగా ఏర్పాట్లను చేయాలని సూచించారు. సెప్టెంబర్ 14న వినాయక చవితి ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఉత్సవాలు నిమజ్జన తేదీలు ముందుగానే ఖరారు చేసి అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యకరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మున్సిపల్ అధికారులు చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఎన్జీఓస్ కాలనీ మున్సిపల్ హై స్కూల్లో శనివారం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వచ్ఛత ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నిర్దేశిత ప్రదేశాల్లో వేయటం, ప్రజల్లో పరిశుభ్రతపై ఆ చైతన్యం తీసుకురావటం వంటి అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం అనంతరం పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థను కమిషనర్ శేషన్న పరిశీలించారు. డ్రైనేజీల్లో సమస్యలు, మురుగునీటి ప్రవాహం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన చోట ప్రత్యేక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డ్రైనేజీల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పాఠశాల విద్యార్థులతో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించడం ద్వారా చిన్ననాటి నుంచే పరిశుభ్ర
శుభ్రతపై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో పరీక్షల నిర్వహణలో జరిగిన పొరపాటు కలకలం రేపింది. మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ రెగ్యులర్, సప్లిమెంటరీ విద్యార్థులకు గురువారం పంపిణీ చేయాల్సిన ప్రశ్నాపత్రాలు తారుమారు పంపిణీ కావటం విద్యార్థులను ఆందోళనకు గురిచేసింది. సుమారు 15 నిమిషాల అనంతరం తప్పిదాన్ని గుర్తించడంతో వెంటనే ప్రశ్నాపత్రాలను వెనక్కు తీసుకుని అసలు ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు అందించారు. వివరాల ప్రకారం ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం నుంచి నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలకు ఈమెయిల్ ద్వారా పంపారు. తొలుత 2023 బ్యాచ్కు సంబంధించిన ప్రశ్నాపత్రాలు కళాశాలకు చేరాయి. అయితే వాటిని ప్రస్తుత సంవత్సర రెగ్యులర్ విద్యార్థులు రాయాల్సిన ప్రశ్నాపత్రాలుగా భావించి వారికి పంపిణీ చేశారు. అనంతరం రెగ్యులర్ విద్యార్థులు రాయాల్సిన ప్రశ్నాపత్రాలు ఈమెయిల్లోకి రావడంతో వాటిని సప్లిమెంటరీ విద్యార్థులకు అందించారు. రైతన్నల నోట్లో మట్టి కొడుతూ ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యాపార రాజకీయ ధోరణులపై అఖిలపక్ష ఐక్యవేదిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నూనెపల్లె మార్కెట్ యార్డు పరిరక్షణ 125 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి తాత్కాలిక కలెక్టరేట్ను తక్షణమే ఖాళీ చేయించాలని డిమాండ్ చేస్తూ గత 2 రోజులుగా నంద్యాల పట్టణంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టిన అఖిలపక్ష ఐక్యవేదిక నేతలు శనివారం నూనెపల్లె మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా యార్డులో జరిగిన పశువుల సంతకు విచ్చేసిన వేలాది మంది రైతులు, వ్యాపారులు మరియు ప్రజలను నేరుగా కలుసుకుని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను విడమరిచి చెప్పారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కేలా చేయటం, దళారీల మోసాల నుండి కాపాడడం, ధాన్యానికి తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పించడం కోసం ఎంతో మంది పెద్దల త్యాగాలు, కృషి ఫలితంగా ఈ మార్కెట్ యార్డు రూపుదిద్దుకుంది. యార్డు శిస్తు ద్వారా వచ్చే నిధులతో గ్రామాల్లో రోడ్లు, మౌలిక వసతులు కల్పించేవారు. కానీ నేడు పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ యార్డు నిర్వీర్యమైపోయింది. మార్కెట్ యార్డుకు చెందిన భూముల్లో కూడా రాజకీయ ప్రయోజనాల కోసం అధికార టీడీపీ కార్యాలయానికి 2 ఎకరాల విలువైన స్థలాన్ని కేటాయించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. బొజ్జ దశరథరామరెడ్డి, అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి. ఇంతకుముందు మిత్రులు మాట్లాడారు. ఇక్కడ ఈ మార్కెట్ యార్డు కోసం ఎంతోమంది నాయకులు కృషి చేశారు. రైతు సౌభాగ్యం కోసం ఈ మార్కెట్ యార్డును పెట్టారు. మార్కెట్ యార్డులు రైతులకు లాభసాటి ధర రావడం కోసం, వాళ్ళ ధాన్యాన్ని పెట్టుకోవడం కోసం, వాళ్ళ ధాన్యానికి బ్యాంకుల నుండి తక్కువ వడ్డీకి రావడం కోసం, లేదా ఇక్కడ మంచి ఫెయిర్ ధర వచ్చేలాగా వ్యాపారస్తులు కూడా మోసం చేయకుండా డబ్బులు ఇచ్చేలాగా చేసే కార్యక్రమం కోసం మార్కెట్ యార్డును పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ మార్కెట్ యార్డు ద్వారా వచ్చే శిస్తు ద్వారా గ్రామాల్లో కూడా రైతులకు మౌలిక వసతులు, రోడ్లు, పంట పొలాలకు రోడ్లు వేసే కార్యక్రమాలు చేపట్టారు. ఇంత మహోన్నతంగా స్థాపించిన ఈ మార్కెట్ యార్డు పాలకుల యొక్క నిర్వాహంతో ఈరోజు నిర్వీర్యమైపోయిన పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఇక్కడ పశువులను అమ్ముకుంటున్న పరిస్థితి ఒకటైతే ఒకటి జరుగుతోంది. ఇంకా 17 ఎకరాలు ఉన్న మార్కెట్ యార్డులో కూడా పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మనం ఒక విషయాన్ని అయితే మాట్లాడుకోవాలి. నంద్యాలలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం 20 ఎకరాలు అయితే సరిపోతుంది. ఈ మార్కెట్ యార్డులో కేవలం పశువులను ఒకటే అమ్ముతున్నారు కాబట్టి పశువులకు వేరే చోట పెట్టుకొని ఈ 8 ఎకరాల విలువైన స్థలాన్ని కాలేజీకి ఇచ్చేసి దీన్ని మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకోండి, హాస్పిటల్ పక్కనే ఉంటుందన్న సందర్భంలో ఆ రోజున్న కలెక్టర్ గారు ఈ మార్కెట్ యార్డు బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి కోర్టులో అఫిడవిట్ సబ్మిట్ చేశారు. ఇది ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. మరి ఇదే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు కార్యాలయం కట్టుకోవాలి, విస్తారంగా 2 ఎకరాల్లో కార్యాలయం కట్టుకోవాలంటే కలెక్టర్ గారు దీన్ని 7 కోట్ల రూపాయలకు, ఎకరాకి 7 కోట్ల రూపాయలకు అమ్మేలాగా మాకేమీ పనికి రావడం లేదని చెప్పి ఒక 2 ఎకరాలు ఇవ్వడానికని ఇచ్చారు. అంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఒక ప్రభుత్వం ఏ ఆదేశాల ప్రకారం నడుచుకుంటారా అనేది మనం అర్థం చేసుకోవాలి. గతంలో ఇది బాగా పనిచేస్తుందని ఇచ్చారు మెడికల్ కాలేజ్ కట్టుకోవడానికి. అంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టుకోవడానికి ఇక్కడ స్థలం లేదన్న వాళ్ళు ఈరోజు ఒక పార్టీ కార్యాలయం కోసం ఇంకొక కలెక్టర్ గారు ఇక్కడ నిర్వీర్యంగా ఉందని చెప్పి స్థలం ఇచ్చారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పరిశోధనా స్థానంలో మనకు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు. దాని మీద కోర్టుకు పోయాం. కోర్టులో కొన్ని కారణాల వల్ల మనం విజయం సాధించలేదు. మిగిలిన స్థలాల్లోనే సరే దాన్ని కంటిన్యూ చేయమని చెప్తున్న సందర్భంలో అదే సందర్భంలోనే మనము అత్యధికంగా నూనె గింజలను, పప్పు ధాన్యాలు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వాటిని అధికోత్పత్తి చేయడం కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సహకరించి ఆర్కేవీవై కింద, నాబార్డ్ కింద లోన్స్ ఇస్తూ పప్పు ధాన్యాల కోసం ఒక బిల్డింగ్ను, అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ కోసం బిల్డింగ్లు కట్టడం జరిగింది. ఈ బిల్డింగ్లు తయారు అవుతున్న సందర్భంలో, పూర్తవుతున్న సందర్భంలో నంద్యాలకు జిల్లా ఏర్పాటు కావడం, కలెక్టరేట్కి ఏ స్థానాలు లేవని చెప్పి ఆ బిల్డింగ్ తీసుకుంటున్నప్పుడు
యూనివర్సిటీ తీవ్రంగా ప్రతిఘటించిన సందర్భంలో మాకు కావాలి, మా మ్యాండేట్ ఉంది, ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ చేసుకోవాలి, పప్పుధాన్యాలు చేసుకోవాలి, ఇది విశ్వవిఖ్యాతమైన ఇన్స్టిట్యూట్ అని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా వాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి 1 సంవత్సర కాలం మాత్రమే మేము ఉంటాం, ఇక్కడ నుండి వెళ్ళిపోతాం, తగిన స్థలం దొరికిన తర్వాత వెళ్ళిపోతాం అన్న కలెక్టర్ కార్యాలయం ఈరోజు 5 సంవత్సరాల తర్వాత ఒటుడు ఇంతింతై పెరిగినట్టుగా, లేదా మనం చిన్నప్పుడు చదువుకున్నట్టుగా ఎడారిలో ఇసుక తుఫాను వస్తుంటే స్టేట్ లోపల పనుకున్నప్పుడు ఆ ఒంటె తల దూర్చి నేను తల ప్రొటెక్ట్ చేసుకుంటా అన్నది చివరికి ఆ స్టేట్నే బయటికి తోసినట్టుగా ఈరోజు ఆర్ఆర్ఎస్ను బయటికి తోసే పరిస్థితులు కనపడుతున్నాయి. అక్కడ టెంపరీ షెడ్లు వేసుకోవడం, అదేవిధంగా సెంటరీ హాల్ను ఆక్యుపై చేసుకోవడం, బీసీ రూమ్ను వీడియో కాన్ఫరెన్స్ రూమ్ను ఆక్యుపై చేసుకోవడం, కారిడార్ను ఆక్యుపై చేసుకోవడం, కంటైనర్లు పెట్టడం. ఇప్పుడు ఉన్న సైంటిస్ట్ ఎరువులు కొనుగోలు చేసే సమయంలో రైతులు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరప్రసాద్ సూచించారు. గ్రామాల వద్దకు వచ్చి లూజుగా యూరియా లేదా ఇతర ఎరువులు విక్రయిస్తామని ఎవరైనా చెబితే రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. నంద్యాల స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం నకిలీ ఎరువులు, మందులు రైతులకు అంటగట్టే అవకాశం ఉన్నందున ప్రతి రైతు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధానంలో అధికారికంగా సరఫరా అవుతున్న ఎరువులను మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు. యూరియా కొనుగోలు చేసే ముందు ప్యాకెట్పై ప్రభుత్వ అనుమతులు, గుర్తులను పరిశీలించాలని సూచించారు. ఎరువులు కొనుగోలు చేసిన వెంటనే తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, భవిష్యత్తులో ఏదైనా సమస్య తలెత్తితే బిల్లు ఆధారంగా ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రస్తుత వ్యవసాయ సీజను ఎలినో ప్రభావం వల్ల పంటల సాగు విస్తీర్ణం కానీ చాలా తక్కువగా జరిగింది నంద్యాల మండలంలో. ఇప్పటి వరకు నంద్యాల మండలంలో సాగు విస్తీర్ణం చూసుకుంటే 7,490 హెక్టార్ల సాధారణ విస్తీర్ణం గాను ఇప్పటి వరకు 3,500 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేయడం జరిగినది. మనకు ప్రధానంగా వరి, మొక్కజొన్న, మిరప ప్రధానంగా ఈ 3 పంటలు ఖరీఫ్ సీజన్లో సాగు చేయబడతాయి. ఈ 3 పంటలు ప్రధానంగా సాగు చేసే పంటలు మనకు ప్రధానంగా కాలువ కింద, అంటే కేసీ కెనాల్ అయితేనేమి, ఎస్ఆర్బీసీ అయితేనేమి, తెలుగు గంగ కాలువ కిందనే ఎక్కువగా విస్తీర్ణం ఉన్నది. ఈ సంవత్సరము వర్షాభావ పరిస్థితుల వల్ల ఏవైతే ఈ పంటలు అధికంగా నీరు తీసుకునే పంటలు కాబట్టి వాటి సాగును ప్రభుత్వం ద్వారా మేము చేపట్టకూడదనే రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా రైతులు కూడా ఇప్పటివరకు వరి సాగు అయితే నంద్యాల మండలంలో దాదాపుగా 6,500 హెక్టార్లకు కానీ ఇప్పటి వరకు ఒక 1,800 హెక్టార్లు ఎక్కడైతే బోర్ బావులు ఉన్నాయో, తర్వాత సాలు వరి డైరెక్ట్ సోయింగ్ ప్యాడీ మాత్రం సోయింగ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు విస్తీర్ణమే చాలా తక్కువ ఉన్నది. అదేవిధంగా మనకు ప్రస్తుతానికి ఎరువుల డిమాండ్ కానీ మనకు రైతుల దగ్గర నుంచి ఎక్కువ లేదండి. దీనికి రైతులు కూడా మనకు ఎరువుల డిమాండ్ ప్రస్తుతం అయితే లేదు, కానీ తర్వాత రేపొద్దున రబీ సీజన్లో అయితేనేమి మనకు వర్షాలు ఆశాజనకంగా కురిసినప్పుడు పంటలు ఏవైతే రబీలో సాగు చేస్తామో, ముఖ్యంగా జొన్న అయితేనేమి, తర్వాత మొక్కజొన్న అయితేనేమి, రబీలో మినుములు, ఈ సాగు చేసే పంటలకు మనం రైతులు విరివిగా కొనడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గత జూన్ 8వ తేదీ నుంచి యూరియా, డిఏపి ఎరువులను ప్రధానంగా మనకు ఒక యాప్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఏబిఏఎంఎస్ 2.2 అనే యాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మొదలై మనకు 2 నెలలు పైన పూర్తయినది. అన్ని అందరు డీలర్ల దగ్గర అయితేనేమి, అదేవిధంగా రైతు సేవా కేంద్రాలు అయితేనేమి ఈ యాప్ ద్వారానే ప్రభుత్వం ద్వారా ఎరువులు ఇవ్వడం జరుగుతుంది. మనకు నంద్యాల మండలంలో దాదాపుగా ఇప్పటికే అందుబాటులో కావాల్సినంత యూరియా ఉందండి. దాదాపుగా 1,200 టన్నుల యూరియా అందుబాటులో ఉంది. ఒక 400 టన్నుల డిఏపి అందుబాటులో ఉంది. ఎరువుల కొరత అయితే ఏమీ లేదు. అదే మనకు సీజన్ సరిగా లేనందువల్ల అంత డిమాండ్ అయితే ఎరువులకు మనకు కనిపించడం లేదు. ఈ సందర్భంగా రైతులకు కొన్ని సూచనలు ఏమనగా, మనకు ఎరువులు ఏవైతే మీరు డీలర్ల దగ్గర ఎక్కడ కొనాలి, అది ముఖ్యంగా రైతులు ఎరువులు అనేటివి ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొందిన అధీకృత డీలర్లు ఉంటారు, ఆథరైజ్డ్ డీలర్స్ అంటారు. వాళ్ళ దగ్గరనే ఎరువులను కొనుగోలు చేయాలా. వాళ్ళ దగ్గర నంద్యాల జిల్లా కేంద్రంలో దాదాపుగా మనకు 50 మంది అధీకృత డీలర్లు ఉన్నారు. అందులో దాదాపుగా ఒక 35 మంది యాక్టివ్గా బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. అదే ఇవే కాకుండా మన రైతు సేవా కేంద్రాలు 14 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. వాటి ద్వారా కానీ మనము యూరియా, డిఏపి మనం అందిస్తున్నాము. ముఖ్యంగా ఈ యూరియా, డిఏపి ఎరువులు అయితేనేమి, యూరియా ఎరువులు అయితేనేమి మనకు నాణ్యమైన ఎరువులు డీలర్ల దగ్గర అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా రైతు సేవా కేంద్రాల్లో ఉన్నాయి.
రైతులు కూడా ఈ డీలర్ల దగ్గర కొనుగోలు చేసిన వెంటనే బిల్లులు రసీదులు ఖచ్చితంగా నంద్యాల ప్రజల ఆరోగ్యం వ్యాయామ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన బహిరంగ వ్యాయామశాలలు నిర్వహణ లోపంతో క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాల్సిన ఓపెన్ జిమ్లు ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారుతున్నాయి. పట్టణంలోని పార్కులు, కాలనీల్లోని ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లో అన్ని రకాల వ్యాయామ పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రారంభంలో ఉదయం, సాయంత్రం వేళల్లో వందలాది మంది ప్రజలు వీటిని వినియోగించేవారు. అయితే నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో పరికరాలు ఒక్కొక్కటిగా దెబ్బతింటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వ్యాయామ పరికరాలు పూర్తిగా పాడైపోగా మరికొన్ని చోట్ల పరికరాల విడిభాగాలు సైతం మాయమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన పరికరాల రక్షణ, మరమ్మతులు, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై సంబంధిత అధికారులు కనీస శ్రద్ధ చూపటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూనెపల్లె మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానం ఆవరణలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ఒకప్పుడు ప్రజలతో కలకలలాడేది. రోజు సుమారు 600 మంది వరకు ఇక్కడ వ్యాయామం చేసేవారని స్థానికులు చెబుతున్నారు. అయితే వ్యాయామ పరికరాలు దెబ్బతినడం, వాటికి సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో క్రమంగా ప్రజల రాక తగ్గిపోయింది. ప్రస్తుత జిమ్ పరిసర ప్రాంతం మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయి అధ్వానంగా మారింది. వ్యాయామం చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రదేశం కాస్త నిరుపయోగంగా స్థలంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పిస్తుంటే వాటి నిర్వహణకు గాలికి వదిలేయటం ఎంతవరకు సమంజసమని నూనెపల్లె ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఓపెన్ జిమ్ల నిర్వహణ మున్సిపల్ అధికారుల పరిధిలో ఉన్నప్పటికీ సమస్యలు కనిపిస్తున్నా పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి నూనెపల్లె ఓపెన్ జిమ్లోని దెబ్బతిన్న పరికరాలను మరమ్మతు చేయడంతో పాటు పరిసరాలను శుభ్రం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పట్టణంలోని అన్ని ఓపెన్ జిమ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పాడైన పరికరాలను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. రాజీ అవకాశం ఉన్న కేసులను గుర్తించాలి. నంద్యాల వివిధ పోలీస్ స్టేషన్లలో రాజీకి అవకాశం ఉన్న కేసులను ముందుగానే గుర్తించి లోక్ అదాలత్లో పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని 3వ అదనపు జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్, లోక్ అదాలత్ చైర్మన్ అమ్మనరాజు ఏఎస్పీ సుస్మితలు పోలీస్ అధికారులకు సూచించారు. కోర్టు ఆవరణలో మండల లీగల్ సెల్ ఆధ్వర్యంలో వివిధ పోలీస్ స్టేషన్ అధికారులచే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లలో కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, చిన్నపాటి వివాదాలకు సంబంధించిన కేసులను పరిశీలించి పెండింగ్ కేసుల వివరాలను గుర్తించి లోక్ అదాలత్లో రాజీ ద్వారా కేసును త్వరగా పరిష్కరించుకునే అవకాశం ఉందని వారికి కౌన్సిలింగ్ చేయాలన్నారు. కోర్టు న్యాయమూర్తులు, న్యాయ సేవా సంస్థలు, న్యాయవాదులు కోర్టు సంబంధితో సమన్వయంతో పనిచేయాలి. కక్షిదారులకు రాజీకి బలవంతం చేయకూడదు. రాజీ పూర్తిగా స్వచ్ఛందంగా, చట్టబద్ధంగా ఉండేలా చూడాలి. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు మాట్లాడుతూ జాతీయ మెగా లోక్ అదాలత్తో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారం కావటం మాత్రమే లభ్యం కాదు. ప్రతి కేసులో చట్టబద్ధమైన, స్వచ్ఛందమైన, ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన న్యాయం జరగటం ప్రధాన లక్ష్యం. అందుకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, సిఐలు, వివిధ మండలాల సిఐలు, ఎస్ఐలతో పాటు లోక్ అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ వారి నంద్యాల డివిజన్ పోలీస్ వారితో మీటింగ్ చెప్పడం జరుగుతుంది. రేపు సెప్టెంబర్ 12వ తారీఖున మెగా లోక్ అదాలత్ అంటే నేషనల్ అవార్డు జరుగుతుంది. నేషనల్ లోక్ అదాలత్ అదేవిధంగా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క ఆధ్వర్యంలో కాంపౌండబుల్ కేసెస్, రాజీ పడ్డ దగ్గర కేసులు, సివిల్ కేసులు, మోటార్ వెహికల్ కేసెస్, రెవెన్యూ మ్యాటర్స్ అన్నీ కూడా మేము రాజీ చేయడం జరుగుతుంది. ఈ రాజీ ద్వారా రాజీ పడటం వల్ల ప్రజలకి, కక్షిదారులకి వారి యొక్క అమూల్యమైన సమయం, ధనము కూడా వృధా కాకుండా ఉంటుంది. ఈ రాజీ వల్ల అదే రోజు పరిష్కారం జరుగుతుంది. దానికి ఈ లోక్ అదాలత్లో రాజీ పడినట్లయితే ఆ డిగ్రీకి అప్పీల్ అనేది ఉండదు, ఇరుపక్షాలు గెలిచినట్టే విధంగా ఉంటుంది. కనుక కక్షిదారులందరూ కూడా ఈ సద్వినియోగాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము మీ మీడియా మిత్రుల ద్వారా. అదేవిధంగా ఈ రోజున పోలీసు వారికి మీటింగ్లో కూడా మేము వారి యొక్క సహకారాలని అడిగాము. క్రిమినల్ కేసులు అయితే రాజీ పడ్డ దగ్గర కేసులు చట్ట ప్రకారం, సివిల్ కేసులు అయితే ఎంత యొక్క ఆస్తి విలువ ఉన్నా సరే అది రాజీ చేయడం. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సిఐటియు, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక నంద్యాల పెద్ద చర్చి ఎదురుగా రైడర్ మెమోరియల్
కమ్యూనిటీ హాల్ నందు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేవీపీఎస్ జిల్లా నాయకులు పుల్లా నరసింహులు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కేవీపీఎస్ జిల్లా నాయకులు యేసురత్నం నాయకుడు, ప్రముఖ గుండె వైద్య నిపుణుడు, క్రాంతి చైతన్య, యేసు కృప మినిస్ట్రీస్ ఫౌండర్ బ్రదర్ అందనం సుధాకర్, క్రిస్టియన్ జేఏసీ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి మన్యం జానయ్య, డివైఎఫ్ఐ ప్రధాన పట్టణ కార్యదర్శి శివ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా దళిత క్రిస్టియన్స్ మీద దాడులు విపరీతంగా పెరిగాయని, దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఉండకూడదని వివిధ మత సంస్థలు దళితులను ఇబ్బంది పెడుతున్నాయని వారు అన్నారు. దళిత క్రిస్టియన్లకు శ్మశానాలు లేక అనేక ఇబ్బందులు పెడుతున్నారని, వాటిని ప్రభుత్వాలు పట్టించుకోకుండా దళిత క్రిస్టియన్ నన్ను అంటరాని వారిగా చూస్తున్నారని అన్నారు. అంతేకాకుండా అధికార పార్టీ నాయకులు సమాజంలో కులాలు లేవు, మతాలు లేవు, సమాజం అంతా బాగుందని వారు అంటున్నారు. కానీ మేము దళితుల సమస్యలపైన సర్వే చేస్తే వివిధ సమస్యలను బయటకు వచ్చాయని వారు అన్నారు. మనం ఎంత శాతం ఉన్నామో అంత శాతం మంది కోర్టులలో, అంత శాతం మంది ఎగ్జిక్యూటివ్ గా, అంత శాతం మంది పార్లమెంట్ లో, అంత శాతం మంది ఎంటర్ప్రెన్యూర్స్ గా ఉన్న రోజు రిజర్వేషన్స్ అవసరం లేదు. రిప్రజెంట్ అయ్యామా లేదా అంటే రిప్రజెంట్ అయ్యింటేనే రిజర్వేషన్లు నిజంగా రాజ్యాంగబద్ధంగా అమలైనట్టు లెక్క. ఎక్కడ రిప్రజెంట్ అయ్యాం? సుప్రీంకోర్టులో జడ్జిలలో ఎంతమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఉన్నారు? పార్లమెంట్ లో ఎంతమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఉన్నారు? రూపాయలు ఉన్న చెంచాలు. వాళ్ళు నిజంగా మనల్ని ఎప్పుడు రిప్రజెంట్ చేస్తున్నారు? వాళ్ళు మన రిప్రజెంటేటివ్స్ కాదు, అది మన ప్రజలు. ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు. ఈ కులాల నుంచి పోయిన ఐఏఎస్ ఎంతమంది మళ్ళీ మన కులాల కోసం ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ఎంతమంది మన కోసం పోరాడుతున్నారు? రిజర్వేషన్స్ వచ్చిందని కేవలం ఒక గుర్తో లేకపోతే ఒక ఎంప్లాయ్మెంట్ అనుకున్న రోజులు ఈ పోరాటం ఇలానే ఉంటుంది. రిజర్వేషన్స్ అనేది మనల్ని మనం రిప్రజెంట్ చేసుకోవడం కోసం వాడే ఒక ఆయుధం. దాని యొక్క అంతిమ లక్ష్యము మనం ఎంతున్నామో అంత అన్ని రంగాల్లో రిప్రజెంట్ చేసుకోగలగడమే దాని యొక్క అంతిమ లక్ష్యమై ఉండాలి తప్ప ఇది ఒక బుద్ధి పోరాటం కాకూడదు. సో అంటే ఇవన్నీ ఇప్పుడు మనం గమనిస్తే ఇది అంతా కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ చేస్తున్న శిక్ష అనేది మనకు తెలుస్తుంది. నార్త్ ఇండియాలో ముస్లింల పేరుతోటి బీసీలను పోలరైజ్ చేయడమే దాని యొక్క అంశం అయితే, సౌత్ ఇండియాలో అది ఫలించడం లేదని మనకు అర్థమవుతుంది. మొన్న పాచిపోయింది లడ్డు గురించి చేసిన ఏదో అయిపోతుందని చెప్పి చేశారు, లడ్డు పాచిపోయింది. ఇప్పుడు మిగిలిన క్రిస్టియన్స్, సౌత్ ఇండియాలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు ముస్లింల కంటే కంపారిటివ్ గా పర్సెంటేజ్ వైజ్. సో ఇప్పుడు కేవలం క్రిస్టియన్స్ ని టార్గెట్ చేస్తూ నార్త్ ఇండియాలో ఏదైతే ముస్లింల మీద జరిగిందో అదే దాంట్లో ఇక్కడ క్రిస్టియన్స్ చేస్తూ మళ్ళీ దీనిలో బీసీలని పోలరైజ్ చేయడము, తద్వారా వాళ్ళు తద్వారా వాళ్ళు గద్దెక్కడం తప్ప ఇది ఒక పొలిటికల్ మోటివ్ తప్ప దీంట్లో రాష్ట్రం నాశనం అయిపోయినా కూడా పోనీ అనే ఉద్దేశంతో గవర్నమెంట్స్ ఈరోజు మూవ్ అవుతున్నప్పుడు మనం కలిసి కట్టుగా పోరాడగలిగితే తప్ప ఇది ఈ సమస్యకు పరిష్కారం. ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు అనగా సబ్సిడీలు కానీ గవర్నమెంట్ ఇస్తున్న ప్రోత్సాహాలు కానీ ఉండవు అని చెప్పింది. ఎవరు చెప్పారు? రాష్ట్రపతి ఆఫీసు నుండి వచ్చింది. ఆ రాష్ట్రపతి ఆఫీసు నుండి వచ్చిన సర్క్యులర్ దాని మినిమం వ్యాలిడిటీ ఒక 6 months లేదా ఒక 1 year, లేకపోతే దానికి ఒక కాల పరిమితి ఉంది. అది పార్లమెంటు ఎగువ దిగువ సభల యొక్క, రాజ్యసభ, లోక్సభ యొక్క తీర్మానం కాదు. కేవలం ఒక రాష్ట్రపతి ఆఫీసు నుండి వచ్చినటువంటి ఒక సర్క్యులర్ నోటు మాత్రమే. మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సర్క్యులర్ ఇచ్చింది. అది సాంఘిక సంక్షేమ శాఖ మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏమని 1998 మేము అంటారు. ఏదైనా కానీ క్రైస్తవానికి సంబంధించిన ఒక క్యాలెండర్ కానీ, ఒక సిలువ కానీ, ఒక వాక్యం కానీ, ఒక బైబిల్ కానీ, మరి ఏదైనా ఆ ఇంట్లో ఒక ఆనవాలు కనిపిస్తే ఇమీడియట్ గా వారికి ఎస్సీ స్టేటస్ అనేది బ్యాన్ చేయొచ్చు లేదా సస్పెండ్ చేయొచ్చు అన్నటువంటి ఒక సర్క్యులర్ ఉంది. అది కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన సర్క్యులర్ మాత్రమే. మరి ఇన్ని రోజులు క్రైస్తవ సమాజం ఏం చేస్తున్నట్టు? ఆ సిక్కులకు కూడా ఒకప్పుడు ఇలాగనే చేశారు, బౌద్ధులకు కూడా ఒకప్పుడు ఇలాగే చేస్తే వారందరూ కూడా పోరాడి సాధించుకున్నారు. నెహ్రూ గారు చెప్పినట్టు నిద్రపోతున్న సింహాలు ఎవరు అంటే క్రైస్తవులే. ఎందుకంటే ప్రతిదానికి మనం తప్పించుకోవడానికి సాగేందంటే ప్రార్థన చేద్దాం. నంద్యాల జిల్లా గాలేరు నగరి కాలువ ద్వారా ఆవుకు రిజర్వాయర్కు 1 TMC నీటిని విడుదల చేసిన నేపథ్యంలో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాటసాని రాజకీయ లబ్ధి కోసం రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఏఎస్ఆర్సీబీకి నీటిని విడుదల చేయాలని రైతులను రెచ్చగొడుతూ కాటసాని రామిరెడ్డి రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించకుండా ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం
చేయటం సరికాదన్నారు. సిమెంట్ పరిశ్రమలకు నీటిని విక్రయిస్తున్నారంటూ కాటసాని రామిరెడ్డి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు రైతులను తప్పుదోవ పట్టించేలా ఆరోపణలు చేయటం మానుకోవాలని సూచించారు. ప్రభుత్వం సాగునీటి అంశంలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. గాలేరు నగరి కాలువ ద్వారా అవుకు రిజర్వాయర్కు 1 టీఎంసీ నీటిని విడుదల చేసిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. మాజీ శాసనసభ్యుడు ఎస్ఆర్బీసీకి నీటిని విడుదల చేయాలి, పరిశ్రమలకు నీళ్లు అమ్ముకుంటా ఉన్నారనేటువంటి కొన్ని అసత్యమైనటువంటి ఆరోపణలు చేయడం ప్రజలకు మాజీ శాసనసభ్యుడికి ఒక విజ్ఞప్తి చేస్తాం. దేశమంతటా కూడా ఎల్నిఓ ప్రభావం ఉంది. 4 నెలల ముందు నుంచి కూడా ఈ ప్రభావం ఉంది కాబట్టి వర్షాలు తక్కువగా పడే ఉంది. ఎవరు కూడా పంటలు వేసుకోకండి, మనకు వర్షాల ప్రభావం ఒకవేళ ఉంటే అప్పుడు చెప్తామని చెప్పడం జరిగింది. మాజీ శాసనసభ్యుడు గురు శిష్యులు ఈ విధంగా చేస్తా ఉన్నారు, పట్టించుకోవడం లేదు. మంత్రులు శాసనసభ్యులు పట్టించుకోవడం లేదు. ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయ లబ్ధి కోసం కేవలం కొన్ని వర్గాల రైతులు రెచ్చగొట్టడానికి ఈరోజు ఎస్ఆర్బీసీ ద్వారా నీళ్లు ఇవ్వవచ్చు కదా అవుకు రిజర్వాయర్. ఎస్ఆర్బీసీ ద్వారా అవుకు రిజర్వాయర్కి ఇవ్వాలంటే తాగునీరు ముఖ్యం మనకు. ముందు జిఎన్ఎస్ ద్వారా డైరెక్ట్గా అక్కడికి వెళ్తుంది, అంతే తప్ప ఏ పరిశ్రమకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశం కాదు. పరిశ్రమలకు ఇస్తున్నది కూడా చాలా చిన్న క్వాంటిటీ. అది పరిశ్రమలకు ఇచ్చినంత మాత్రాన ఆ చిన్న క్వాంటిటీ వలన కూడా దాని మీద పరిశ్రమల మీద ఆధారపడేటువంటి వేల మంది ఉద్యోగులు ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి శాసనసభ్యుడు మాది. అది వాళ్ళ వ్యాపారం కోసం కాదు. ఏ సిమెంట్ ఫ్యాక్టరీ అయినా కానీ కూడా వేల మంది దాని కింద కూడా పేదవాళ్ళే బతికేది. రైతులకు అన్యాయం చేయమని మేము అడుగుతాం లేదు, రైతులకు చేస్తామని కూడా కాదు. అక్కడ ఉండేటువంటి చిన్న క్వాంటిటీ వాడుకుంటా ఉంటే దాన్ని అమ్ముకుంటున్నారు. మరి గతంలో కూడా మీరు ఎన్నోసార్లు చేశారు, అమ్ముకునేటేనా? అవుకు రిజర్వాయర్లో ఒక టీఎంసీ నీళ్లు పెడితే దాదాపుగా 4 మండలాలకు ఉపయోగం. దానివల్ల వచ్చే ఎండాకాలంలో కూడా ఇబ్బంది రాకూడదు. ఆ ఎండాకాలానికి కూడా సరిపోయే విధంగా మేము రిజర్వ్ చేసి పెడతా ఉన్నాం. రైతుల కోసం చేయాల్సినటువంటి బాధ్యత మాకుంది. ఎస్ఆర్బీసీ ద్వారా చేస్తే కొన్ని సమస్యలు ఉన్నాయి. మధ్యన రైతులు కూడా ఎక్కడ పడితే అక్కడ తూములు ఎత్తుకోవడము చేయడము, కొన్ని పరిస్థితుల్లో రైతులకు కూడా ఏదైనా గొడవలు పడడం ఇవన్నీ కూడా జరుగుతాయనేటువంటి ఉద్దేశంతో అక్కడ నీరు లేదు కాబట్టి రైతులకు కూడా మేము అసెంబ్లీ సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. చంద్రబాబు వస్తే వర్షాలు కురవవు. మరి పోయిన సంవత్సరం వర్షాలు కురిస్తే కళ్ళు పోయినాయా? అప్పుడు ఏమన్నా మీకు దొబ్బిందా? మరి అప్పుడున్నే నీళ్ళ గురించి చెప్పరు. ఇప్పుడు కేవలం ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు, పక్క రాష్ట్రాలలో లేవు, దేశంలో చాలా చోట్ల లేవు. ఎక్కడో ఒక చోట పడుతున్నాయి, ఒక చోట పడడం లేదు. మరి నువ్వు 5 సంవత్సరాలు దద్దనాల్లో మేము అన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టు పెట్టి ఏ రోజున పంపులు ఆన్ చేసావా? మాజీ శాసనసభ్యుడు ఒక్కరోజు చేయలే. మీరు నాశనం చేసి పెడితే ఆ లిఫ్ట్ను మళ్ళా సొంత నిధులు పెట్టి దాదాపుగా 30 లక్షల రూపాయలు దగ్గర ఖర్చులు పెట్టి దాన్ని చేయడం జరిగింది. మళ్ళీ 1 కోటి రూపాయలు పెట్టి ఇప్పుడు పంప్ హౌస్ కూడా రెడీ చేశాము. ఈ రాజకీయంగా మాట్లాడడం ఇది కరెక్ట్ గా కాదు. ప్రకృతి సహకరించడం లేదు. రాయలసీమకు అన్యాయం చేశారు. ప్రజలకు అందరికి తెలుసు మీరు రాయలసీమ ద్రోహులు కాబట్టే ఈరోజు 199 భాగాలు మేము గెలవగలిగినాం రాయలసీమలో. మీరు రాయలసీమకు ద్రోహులు కాబట్టే ఈరోజు మమ్మల్ని గెలిపించారు రాయలసీమ ప్రజలు. మీరు వీటి గురించి, ఎస్ఆర్బీసీ గురించి, రాయలసీమ గురించి మాట్లాడే హక్కు మీకు లేదని తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ కమిషన్ల కక్కుర్తిపడి కేవలం ఆదాయాల కోసం గత ప్రభుత్వంలో కమిషన్ల కోసము, ఆదాయం కోసము భూగర్భ జలాలు ఏవైతే ఉంటాయో కింద గ్రౌండ్ కు కూడా లైనింగ్ చేశారు. ఆ లైనింగ్ చేయడం వల్ల ఏంటి, ఏదైతే గ్రౌండ్ వాటర్ రాలేదో గ్రౌండ్ వాటర్ కూడా లోపలికి పోకుండా పోయింది. కేవలం కమిషన్ల కోసం కక్కుర్తుపడి మీరు ఆ రోజు రాజకీయం కోసం చేసి మీ కమిషన్ల కోసం పోయి జిఎన్ఎస్ లైనింగ్ చేసిన పాపం కూడా మీదని కూడా తెలియజేస్తా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలి. కలెక్టర్ రాజకుమారి గనియా. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నంద్యాలలో విద్యార్థులతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ.
నంద్యాల మెడికల్ కాలేజీలో ప్రశ్నాపత్రాల గందరగోళం. 15 నిమిషాల తర్వాత తప్పిదం గుర్తింపు. నూనేపల్లి మార్కెట్ యార్డు పరిరక్షించాలి. అఖిలపక్ష ఐక్య వేదిక డిమాండ్. ఎరువులు కొంటే తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరప్రసాద్. నిర్వహణ లేక నంద్యాల ఓపెన్ జిమ్లు నిర్వీర్యం. పరికరాల మరమ్మతులకు స్థానికుల డిమాండ్. రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి లోక్ అదాలత్తో పరిష్కరించాలి. దళిత క్రిస్టియన్లపై వివక్ష, దాడులు పెరుగుతున్నాయి. కేవీపీఎస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆందోళన. అవుకు రిజర్వాయర్కు 1 టీఎంసీ నీటి విడుదలపై రాజకీయ రగడ. కాటసానిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఘాటు విమర్శలు. ఇవేపటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.